నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్. ఎగువన భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అటు మున్నేరు వాగు పరివాహక ప్రాంతం ప్రజలు ఇంకా భయంగానే కాలం వెల్లదీస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరోసారి కుండపోత వానలు పడనున్నాయి. ఇక హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో పలు ప్రాంతాల్లో చెరువుల FTL బఫర్ జోన్లలో నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ చూసే ముందు ఇప్పటివరకు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో జోరు వర్షం. మున్నేరు లోతట్టు ప్రాంతాలకు మళ్లీ ముప్పు. కృష్ణానదిలో కొనసాగుతున్న వరద ఉధృతి. శ్రీశైలం 8, సాగర్ 24 గేట్లు ఎత్తి నీటి విడుదల. హైదరాబాద్లో కొనసాగుతున్న కూల్చివేతలు. సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో హైడ్రా చర్యలు. లక్నోలో కుప్పకూలిన 3 అంతస్తుల భవనం. 8 మంది దుర్మరణం, 28 మందికి గాయాలు. US ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత సబలెంక తొలిసారి టైటిల్ గెలిచిన బెలారస్ ప్లేయర్. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటలో హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. మల్లంపేట చెరువు FTL బఫర్ జోన్లలో నిబంధనలకు విరుద్ధంగా విళ్లాలను నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్లో కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు కూల్చివేతలు చేశారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటలో హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. మల్లంపేట చెరువు FTL బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా విళ్లాలను నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అడిగి తెలుసుకుందాం. గణేష్, చెప్పండి, మేడ్చల్ దుండిగల్లోని లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్లో పలు కూల్చివేతలు చేపట్టినట్లు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే మల్లంపేటకు సంబంధించి కత్వ చెరువులో FTL అలాగే బఫర్ లో ఏదైతే విలాస్ నిర్మించారని చెప్పడం జరుగుతుందో దానికి సంబంధించి ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతానికి హైడ్రా అధికారులు JCBలతో సహా చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం నుంచే కూల్చివేతలను స్టార్ట్ చేయడం జరిగింది. పూర్తి సమాచారంలోకి వెళ్తే మాత్రం ఈ లక్ష్మీ విలాస్ కి సంబంధించి లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కి సంబంధించి చూసుకున్నట్టయితే గతంలోనే వీళ్ళు ఫ్రీ లాంచ్ లో భాగంగా కత్వ చెరువు వద్ద తీసుకోవడం జరిగింది. మొత్తంగా దాదాపుగా 360 విల్లాస్ ను వీరు కన్స్ట్రక్షన్ చేస్తామని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. మొత్తంగా ఈ పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే వీరికి 60 విల్లాస్ కు మాత్రమే HMDA నుంచి ఉండడం జరిగింది. మిగతాదంతా కూడా ఫేక్ సర్టిఫికెట్లు కావచ్చు, ఫేక్ HMDA పర్మిషన్లతో వీరందరూ కూడా పర్మిషన్స్ ఉన్నాయి అని చెప్పేసి 360 యాక్చువల్ గా ఉన్నాయి. 60 విల్లాస్ కి పర్మిషన్ ఉంటే మాత్రం దాదాపుగా మరో 300 వరకు ఫేక్ డాక్యుమెంట్స్ తో కావచ్చు అన్ఆథరైజ్డ్ గా వీరు కన్స్ట్రక్షన్ చేశారని కూడా గతంలోనే అభియోగాలు ఉండడం జరిగింది. అప్పట్లో ఉన్న మేడ్చల్ కలెక్టర్ హరీష్ దీనిపైన కూడా పూర్తి స్థాయి విచారణ జరిపి దానికి సంబంధించి అన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే పూర్తి ఒక 8 మాత్రం చెరువులోనే FTL కాదు, బఫర్ కాదు, మొత్తంగా చెరువులోనే 8 కన్స్ట్రక్షన్స్ ఉండడం జరిగింది. అప్పుడే ఆయన ఆధ్వర్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు గతంలోనే ఈ 8 విల్లాస్ ను కూడా పాక్షికంగా ధ్వంసం చేయడం జరిగింది. వాటికి సంబంధించి సీజ్ ను కూడా చేయడం జరిగింది. సో ఎప్పుడైతే హైడ్రా రావడం జరిగిందో దీనికి సంబంధించి గతంలోనే వీటికి పూర్తి స్థాయిలో ఏది కూడా పర్మిషన్స్ ఇవ్వడం కావచ్చు, దాంట్లోకి వెళ్లకుండా ఇంటి నెంబర్లు కావచ్చు ఏది ఇవ్వకుండా కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత చూసుకున్నట్టయితే ఏదైతే చెరువులు FTL బఫర్ లో నిర్మించడం జరుగుతుందో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో తెప్పించుకోవడం జరిగింది. దీనిపైన కూడా స్థానికులే కావచ్చు, అలాగే విలాస్ కొనుగోలు చేసిన వారు కూడా ఇబ్బంది ఉండడం జరిగింది. అప్పటికే 1,10,00,000 అంటే ఫ్రీ లాంచ్ లోనే దాదాపుగా 1,10,00,000 రూపాయలను వారు చెల్లించడం జరిగింది. ఇప్పుడు
దాదాపుగా 360 కుటుంబాలకు సంబంధించిన వారందరూ కూడా దీంట్లో ఉంటారు కాబట్టి మరి వారి పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు గణేష్ మీరు అన్నట్టుగా 60 విల్లాస్ కు మాత్రమే పర్మిషన్ ఉన్నట్లు, మిగతా 300 విల్లాస్ కూడా అనాథరైజ్డ్ గా ఉన్నట్లు మీరు చెప్తున్నారు. బట్ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో చెరువులో ఉన్నటువంటి ఆ 8 విల్లాల పరిస్థితి పూర్తిగా డెమోలిషన్ చేస్తారా? ప్రస్తుతం అక్కడ కరెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? శోభన్, గతంలోనే మేడ్చల్ కలెక్టర్ ఆదేశాల మేరకు 8 కూడా చెరువులోనే ఉన్నాయి, వీటికి పర్మిషన్ లేదు అని చెప్పేసి అప్పుడే కూల్చివేతలు చేపట్టడం జరిగింది. దాంట్లో సీజ్ కూడా చేయడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించిన ఏదైతే పూర్తి స్థాయి ఏదైతే ఎండి చైర్మన్ ఎవరైతే ఉండడం జరిగిందో వాళ్ళు ఎన్ఆర్ఐ యుఎస్ లో ఉండడం జరుగుతుంది కాబట్టి వారు ఇక్కడ నుంచి తర్వాత ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత ఏ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా ఈ 8 కన్స్ట్రక్షన్ తో పాటుగా మిగతా వాటిని కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఏదైతే పక్షంగా ధ్వంసం చేసి సీజ్ చేయడం జరిగిందో వాటన్నిటి కూడా నిబంధనలకు కాకుండా వారందరూ కూడా అనాథరైజ్డ్ గా వాటిని తీసుకోవడం జరిగింది, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైతే పర్మిషన్స్ ఉన్న విల్లాస్ లో మాత్రం ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం లేదు. కానీ అనాథరైజ్డ్ గా ఉన్న వాటికి మాత్రం దుండిగల్ మున్సిపాలిటీ కావచ్చు, అలాగే హెచ్ఎండి అధికారులు కూడా వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. హైడ్రా అధికారులు ఎప్పుడైతే మొన్న వచ్చి కత్వ చెరువును పరిశీలించడం జరిగిందో వారు కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వీరు కూడా కోర్టుకు వెళ్తాము అనే ఉద్దేశం ఉండేది. కానీ వారు ఎన్ఆర్ఐ ఏదైతే విలాస్ కు సంబంధించిన ఓనర్ ఎన్ఆర్ఐ అతను లేకపోవడం కావచ్చు. సో మొత్తంగా అయితే ఇప్పటి వరకు 8 మాత్రం అప్పుడే హైడ్రా చేపడుతున్నటువంటి ఈ సడన్ డెమాలిషన్స్ కి సంబంధించి విల్లాస్ లో ఉంటున్న మిగతా పబ్లిక్ కావచ్చు, అక్కడ స్థానికులు కావచ్చు, ఎలాంటి రెస్పాన్స్ ని వ్యక్తం చేస్తున్నారు? శోభన్, నిజంగానే ఏదైతే పర్మిషన్ ఉన్న వారికి మాత్రం ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఏదైతే మ్యానిపులేట్ చేస్తూ తమకు పర్మిషన్స్ ఉన్నాయి మిగతా వాటిలో కూడా అమ్మడం జరిగిందో వారు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. గతంలోనే వీరందరూ కూడా ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది. మీరు మ్యానిపులేటెడ్ గా పర్మిషన్స్ లేకుండా ఉన్నాయి అని చెప్పేసి కోట్లాది రూపాయలను తమ నుంచి తీసుకున్నారు. ఇప్పుడు హైడ్రా అధికారులు కావచ్చు, హెచ్ఎండి అధికారులు వచ్చి ఇట్లా పర్మిషన్స్ లేవు అని చెప్పడం పట్ల కూడా మీరు మ్యానిపులేట్ చేసిన డాక్యుమెంట్స్ మాకు చూపించి ఫోర్జరీ డాక్యుమెంట్స్ చూపించారని కూడా వారు గతంలోనే ఆందోళన చేయడం జరిగింది. ఇప్పుడు గత కొద్ది రోజులు హైడ్రా వచ్చినప్పటి నుంచి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే మొన్న ఈర్ల చెరువు, ఎర్రకుంట చెరువులో అపార్ట్మెంట్స్ ను కూల్చివేయడం జరిగింది. కొన్న కుటుంబాలు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. లక్షలాది రూపాయలు పోసి మేము అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ ను కొన్నాము, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని కూడా చెప్తున్న నేపథ్యం. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో మరి కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా హైడ్రా అధికారులు ఆలోచించాలని కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో కొన్నాము, మరి మాకు ఓనర్ నుంచి డబ్బులు ఇప్పిస్తారా లేకపోతే మమ్మల్ని వేరే అపార్ట్మెంట్ ఏదైతే విల్లాస్ కి ఏదైతే ఖాళీగా ఉన్న దానికి పంపిస్తారా అనేది మాత్రం ఇప్పటి వరకు వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇట్లా వచ్చి సడన్ గా కూల్చివేతలు ఏదైతే చెరువులో కూల్చివేతలు అనేది అందరూ కూడా ఒప్పుకుంటారు. కానీ కట్టారు, మేము పర్మిషన్స్ ఉన్నాయి అని చెప్తున్న వాటికి మాత్రం మమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ అసలు ఉందో లేదో మాకైతే ఒక డాక్యుమెంట్ చూపించారు, ఇదంతా కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ అని చెప్పేసి. కానీ ఇప్పుడు వచ్చి మీరు మ్యానిపులేటెడ్, ఇది ఫోర్జరీ అంటున్నారు. సో దీనికి సంబంధించిన మాకు పూర్తి స్థాయి సమాచారం లేదు కాబట్టి మాకు ఏదైతే విల్లా ఓనర్స్ ఉన్నారో వారితోటి సమన్వయం చేసుకుని మా డబ్బులైనా సరే లేకపోతే మాకు అకామిడేట్ వేరే దగ్గర అకామిడేట్ చేయండి అని కూడా వారు ఏదైతే ఉన్నవారు కావచ్చు, అలాగే స్థానికులకు సంబంధించి చూసుకున్నట్టయితే మాత్రం చెరువును పూర్తి స్థాయిలో ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ అంతా కూడా అనాథరైజ్డ్ గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారని చెప్పడం జరుగుతుంది. ఏదైతే పూర్తి స్థాయిలో పర్మిషన్ ఉందో అక్కడి వరకు అయితే ఓకే, కానీ అనాథరైజ్డ్ గా ఇంకా చెరువులోకి చొచ్చుకొని రావడం మాత్రం ఆక్షేపణీయం కాదని కూడా మల్లంపేటకు సంబంధించిన స్థానిక వాసులు చెప్పడం జరుగుతుంది. సో 2 వేరియేషన్స్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ ఫోర్జరీ డాక్యుమెంట్స్ కావచ్చు, చెరువులో కట్టడం అనేది ఒకటే అయితే చెరువును ఆక్రమించుకొని మరింత భాగాన్ని ఆక్రమించుకొని వీళ్ళు విల్లాస్ కట్టడం కావచ్చు, అలాగే ఇలా కొన్ని మోసపోయిన వారి పరిస్థితి అనేది ఏంటి అనేది కూడా అక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. శోభన్. రైట్ గణేష్, థ్యాంక్ యూ. ఖమ్మంలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్నేరు వరద ఉధృతి గంటకు పెరుగుతోంది. ప్రస్తుతం వరద ప్రవాహం 15.75 అడుగులకు చేరుకుంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తీగల బంజారా దగ్గర వాగు పొంగిపొరుతుంది. దీంతో పల్లిపాడు నుండి ఏన్కూరు వరకు రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. ఖమ్మం నుండి కొత్తగూడెం వెళ్లే ప్రజలు తల్లాడ మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచించారు.
గుబ్బగుర్తి దగ్గర వాగు పొంగి పొర్లుతుండడంతో ఏన్కూరు వైపు నుంచి పల్లిపాడు వైపుకు ప్రజలు రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో 20 కుటుంబాలను అధికారులు ప్రభుత్వ పాఠశాలలోకి తరలించారు. కొనిజర్ల మండలం తీగల బంజర వద్ద పగడేరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఏన్కూరు పల్లిపాడు మధ్య రహదారిపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో 10 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పల్లిపాడు ఏన్కూరు వెళ్లే రహదారిపై ఎవరూ వెళ్లకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఖమ్మం కవిరాజు కాలనీలో వరద నీరు భారీగా చేరింది. అటు లకారం చెరువు దగ్గర వరద నీరు ఉధృతి పెరిగింది. దీంతో ప్రభావిత ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రజలకు సూచించారు. ఇటీవల వరద ముంచెత్తడంతో ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టి ఎటువంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఫోన్ చేసి పలు సూచనలు చేశారు. అటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఏ క్షణమైనా ముందుకు రావాలని బీఆర్ఎస్ క్యాడర్ వద్దిరాజు యువసేనకు ఎంపీ పిలుపునిచ్చారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో ఇది వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురనున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నాగార్జున సాగర్కు వరద ప్రవాహం కొనసాగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 308 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వస్తుండగా 24 గేట్లను ఎత్తి 2 లక్షల క్యూసెక్కులను పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. జలాశయం 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 166,987 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 2,88,066 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883.80 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 208 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో అధికారులు విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. వివిధ విభాగాల్లోని పోలీసు అధికారులను బదిలీ చేసింది. అందులో ప్రధానంగా పలువురు అధికారుల ట్రాన్స్ఫర్లపై ఖాకీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాబోయే పోలీస్ బాస్ ఎవరన్న దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. సరిగ్గా వినాయక
చవితి ముందు నగర కొత్వాల్ కొత్తకోట బదిలీ సంచలనం కలిగిస్తోంది. ఎంఐఎం ఒత్తిడి మేరకే శ్రీనివాసరెడ్డి బదిలీ జరిగిందన్నది టాక్. కాగా కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ కమిషనర్ గా ఫోకల్ పోస్ట్ లోకి వచ్చిన తర్వాత ఆయన ఎవరి మాట వినడం లేదని, కింది స్థాయి అధికారుల పట్ల చండశాసనుడు అయ్యాడనేది అభియోగం. గడిచిన 4 నుంచి 5 నెలలుగా నగర కొత్వాల్పై ప్రభుత్వానికి ఇబ్బడి ముబ్బడిగా ఫిర్యాదులు అందాయని వినికిడి. అందుకే నగర పోలీస్ కమిషనర్ అయి పట్టుమని 10 నెలలు కూడా గడవకముందే ప్రభుత్వం మరోసారి ఆయన్ను లూప్ లైన్లో పడేసింది. అటు ఈసారి ఐపీఎస్ల బదిలీలో మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, పోలీస్ బాస్ జితేందర్ రెండోసారి హైదరాబాద్ సిపిగా వచ్చిన సివి ఆనంద్ కంటే జూనియర్ అధికారి. కాగా గతంలో ఒక జూనియర్ అధికారి డీజీపీగా నియమితులైన సందర్భాలున్నా సంబంధిత అధికారులు ఇద్దరూ ఫోకల్ పోస్టుల్లో ఉండటం అరుదన్న చర్చ పోలీస్ శాఖలో నడుస్తోంది. కెరీర్ అంతా లూప్ లైన్లోనే గడిచినా రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని అగ్రపీఠంపై కూర్చోబెట్టింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి నిబద్ధత కలిగిన అధికారిగా పేరున్న కొత్తకోటను మెయిన్ స్ట్రీంలోకి తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి అప్పట్లో స్వయంగా ప్రకటించారు. కానీ తాజా బదిలీల్లో ఆయన్ను ప్రభుత్వం మరోసారి అంతగా ప్రాధాన్యత లేని పోస్టులోకి నెట్టేసింది. ఇందుకు రకరకాల కారణాలు ఉన్నాయనేది చర్చ. పోలీస్ కమిషనర్ అయిన తర్వాత శ్రీనివాసరెడ్డి ఎవరి మాట వినడం లేదనేది ప్రధాన అభియోగం. పాత బస్తీ లాంటి చోట్ల ఆధిపత్యం ఉన్న మజ్లిస్ పార్టీకి, రాజధానిలోని ఇతర నేతలకు ఆయన వ్యవహార శైలి మింగుడు పడక ఇబ్బందికరంగా మారిందని సమాచారం. దీంతో శ్రీనివాసరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కొత్వాల్ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చిందన్న చర్చ జరుగుతోంది. అందుకే సరిగ్గా గణేష్ ఉత్సవాల సమయంలో ఆయనపై బదిలీ వేటు పడింది. స్వతహాగా జగమొండి అన్న పేరున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ నగర పోలీస్ అధికారులకు కూడా కొరకరాని కొయ్యలా తయారయ్యారన్నది మరో వాదన. గడిచిన 4-5 నెలలుగా ఆయనపై సీఎం రేవంత్ రెడ్డికి వెల్లువలా ఫిర్యాదులు అందాయని వినికిడి. దీంతో ఆయనను భాగ్యనగర్ పోలీస్ కమిషనర్ పదవి నుంచి తప్పించి ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు తరిమింది. 1994 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన కొత్తకోట వచ్చే ఏడాది పదవి విరమణ చేయనున్న తరుణంలో ఫోకల్ పోస్ట్లో చేరే అవకాశం కోల్పోయినట్లే అన్నది విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఇందులో కూడా ఒక రాజకీయ కోణం లేకపోలేదనేది మరొక వాదన. ముక్కుసూటిగా వ్యవహరించే కొత్తకోట శ్రీనివాసరెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కఠినంగా వ్యవహరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా అటు ఇరిగేషన్ శాఖ అధికారులను, ఇటు గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన పెద్దలను టార్గెట్ చేయొచ్చనేది సీఎం రేవంత్ స్కెచ్ అన్నది ఇంటర్నల్ టాక్. ఏదేమైనప్పటికీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి లాంటి అధికారులు మెయిన్ స్ట్రీమ్ పోస్టుల్లో ఇమడరన్న డిస్కషన్ సీనియర్ కార్ప్స్ లో నడుస్తోంది. ఈసారి ఐపీఎస్ల బదిలీలో మరో ఆసక్తికర కోణం ఉంది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా రెండోసారి డిప్యూటీ అయిన సివి ఆనంద్ తనకంటే జూనియర్ అధికారి డీజీ అండ్ ఐజీపీ జితేందర్ కు రిపోర్ట్ చేయాల్సి వస్తోంది. జితేందర్ 1992 బ్యాచ్ ఐపీఎస్ కాగా సివి ఆనంద్ 1991 బ్యాచ్ కు చెందిన అధికారి. గతంలో జూనియర్లు పోలీస్ బాసులైనా ఆ ఇద్దరూ ఒకే సమయంలో ఫోకల్ పోస్టుల్లో ఉండటం బహుశా అరుదని పోలీస్ వర్గాలు అంటున్నాయి. ఇక ఉన్న ఫలంగా సివి ఆనంద్ను అవినీతి నిరోధక శాఖ నుంచి తప్పించడం కూడా చర్చకు దారితీసింది. రేవంత్ అధికారంలోకి రాగానే సివి ఆనంద్ను ఏసీబీకి పంపి తనకు తస్మదీయులనుకున్న అధికారులను టార్గెట్ చేసి ట్రాప్లు చేయించాడని అభియోగం. పోలీస్ శాఖతో సహా అనేక ఇతర విభాగాల్లో కొన్ని వందల మంది అధికారులు ఆనంద్ హయాంలో ఏసీబీ వరలో పడ్డారు. ముఖ్యమంత్రి అనుకున్న పర్పస్ నెరవేరిన తర్వాతే ఆయన్ను ఏసీబీ నుంచి కదిలించారనేది పోలీస్ వర్గాల ఉవాచ. మరోవైపు గతంలో హైదరాబాద్ కమిషనర్ గా చేసిన సివి ఆనంద్నే మళ్లా అక్కడికి తెస్తే ప్రతిష్టాత్మక గణేష్ ఉత్సవాల ప్రక్రియ సైతం సజావుగా సాగుతుందన్న భావన ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా చేసిన అధికారే రాష్ట్ర డీజీ అండ్ ఐజీపీగా నియామకమవడం ఇప్పటి వరకు ఒక రివాజుగా కొనసాగుతోంది.
ప్రస్తుత పోలీస్ బాస్ జితేందర్ వచ్చే ఏడాది సెప్టెంబర్లో రిటైర్ అవుతారు. అప్పుడు సివి ఆనంద్నే ఆ పదవి వరించే అవకాశాలు మెండుగా ఉంటాయని అంచనా. ఈ పరిణామాలు మరో సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి ఆశలను అడియాసలు చేసే ప్రమాదం ఉంది. ఆయన ఇప్పటి వరకు సిటీ పోలీస్ కమిషనర్గా పనిచేయలేదు. డీజీపీ కావాలంటే రాజధాని లా అండ్ ఆర్డర్ పై పట్టు ఉండాలి. ఇక్కడి పరిస్థితులు క్షుణ్ణంగా తెలిసి ఉండాలనేది ఒక అర్హత. అయితే శివధర్ రెడ్డికి కరుడుగట్టిన తెలంగాణవాదిగా పేరుంది. ఉద్యమ సమయంలో సైతం ఆయన కీలక పాత్ర పోషించారు. నక్సల్ మూమెంట్ పీచమణిచి సమర్థవంతమైన అధికారిగా పేరు పొందారు. గత ప్రభుత్వానికి కూడా ఆయన సన్నిహితంగా మెలిగారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా పనిచేశారు. కానీ సడన్ గా ఆయన అప్రధాన్య పోస్టులోకి బదిలీ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో శివధర్ రెడ్డి కాంగ్రెస్ కు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేశారని టాక్. అందుకు అనుగుణంగానే ఆయన్ను మరోసారి ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్ట్ పంపించింది. అయితే ఎప్పటికైనా రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టాలనేది ఆయన చిరకాల కోరిక. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డికి 2026 ఏప్రిల్ వరకు సర్వీసున్నా చీఫ్ కాప్ అవడానికి సివి ఆనంద్ పెద్ద అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయన్నది పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.